ఎందుకు రాకూడదు? ఇది యాన్యువల్ ఆన్ లేక్ ఫాదర్ సన్ ఫిషింగ్ డర్బీ. నీకు గుర్తుందో లేదో, నువ్వు డాక్టర్వి. కానీ నాకు రావాలనుంది. ఇది సాంప్రదాయం మిల్లి. నా చిన్నప్పుడు మీ గ్రాండ్ పాతో కలిసి డెర్బీలో గెలిచాను. ఇప్పుడు నేను డాడ్ తో గెలవబోతున్నాను. తప్పకుండా బాబు, దిగులు పడకు స్వీటీ. ఓల్డ్ లేడీ మన్సన్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందిలే. మిస్సెస్ మన్సన్, ఓకే వెళ్ళండి. ఈజీగా అయింది, ఈజీగా తప్పించుకున్నాం. అసలు ఇదేలా ఇక్కడికి వచ్చింది? రెడీ కుక్. ఆ ట్రోఫీ మనకే సొంతం. ఓ, ఇక బయలుదేరదాం. ఇది భలేగా ఉండేటట్టుంది. బహుశా మనం బాంగో బోయింగో కూడా చూడొచ్చు అనుకుంటాను. బాంగో బోయింగో. బూట్స్విల్ పురాణాల ప్రకారం ఈ ఔల్ లేక్ అడుగున ఒక పెద్ద రాక్షస జంతువు ఉంటుందట. కానీ ఇంతవరకు ఎవరు దాన్ని చూడలేదనుకో. ఓ, ఆ బురదగుంట సైజ్ చూసావా? కారు కన్నా ఎత్తుగా ఆ నీటిని తొలగించగలను. పెట్టగడతావా? కారు ఇలాంటి సౌండ్ చేయడం నేను ఎప్పుడూ వినలేదే. ఓ, మరిన్ని గుంటలు. మరీ వెనక్కి వెళ్ళిపోయాను అనుకుంటాను. సరే, దానివల్ల నష్టమేం లేదు. ఆగు, ఫిషర్మెన్ హ్యాండ్ షేక్ చేయి. ఫిషర్మెన్ హ్యాండ్ షేక్ అని ఒకటి ఉందా? చాలా ఈజీ. నా పింకిని నలుపు, తంబుల్ లాగు. ఇలా చూడండి ఫిష్, మేము వస్తున్నాం. హలో బర్డ్, నేను డెన్నిస్ ఈ డెర్బీలో గెలవడం చూడడానికి వచ్చినందుకు సంతోషం. ప్రపంచంలో ఉన్న ఖరీదైన గ్యాడ్జెట్లు గెలవడానికి ఉపయోగపడవు హెన్రీ. ఫాదరు సన్ అని వీళ్ళ గొడవేంటో. అవును, వాళ్ళు ఎన్నటికీ మారరు. డెర్బీ పూర్తయ్యేసరికి బర్టన్ బర్గర్ అన్న పేరు ఈ ఫిషింగ్ ట్రాఫీ మీద మళ్ళీ చెక్కబడతాయి. తప్పకుండా నా పేరు చెక్కుతారు డాడీ. Mrs. Munson, this is the father-son fishing డెర్బీ అంటే మీలాంటి చేతకాని మగవాళ్లతో పోటీ పడ్డానికి మేము సరిపోవనా నువ్వు అంటున్నది? కాదు. ఆ ఆలోచనే రానివ్వకు. గమనిక, 54వ యాన్యువల్ ఓవర్ లేక్ ఫాదర్ సన్ ఫిషింగ్ డర్బీ మొదలవబోతోంది. కమ్ ఆన్ మిల్లీ, ఈ మగవాళ్లకు ఫిషింగ్ గురించి కొన్ని విషయాలు నేర్పాల్సిన టైం వచ్చింది. నేను రెడీ మిస్సెస్ మన్సన్. రెడీయా బాబు? రెడీ. మనం ఫిషింగ్ చేద్దాం. నీకు తెలుసా మిల్లీ, నేను నీ వయసులో ఉన్నప్పుడు బాంగో బాయింగోని పట్టుకునే అవకాశం కాస్తలో మిస్ అయింది. బాంగో ఏంటది? ఔల్ లేక్ లో ఉన్న భయంకరమైన మాన్స్టర్. అది దాదాపు 300 పౌండ్ల బరువు ఉంటుంది. నో ప్రాబ్లం డాడ్, ఈ పని మేము చేస్తాం, మీరు నిద్రపోండి. యా డాడ్, హాయిగా నిద్రపోండి. చెప్పదు కూప్. మా రియల్ డాడ్ లేక్ దగ్గరికి రానన్నారు. ఆయనకి బాంగో బోయాంగో అంటే భయం. మేము దాన్ని వీడియో తీయబోతున్నాం తెలుసా కూప్? దాన్ని ప్రపంచం మొత్తం అమ్మి మిలియనర్స్ అవుతాం. సారీ డాడ్, మీ రహస్యం జాగ్రత్తగానే ఉంటుందిలే. అన్నీ ఉన్నాయి కదా? గెలవడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. అయితే వెడదాం పదా. అందరూ సిద్ధంగా ఉండండి. గెట్ సెట్. తప్పకుండా బాంగో బయాంగో నీటి కిందనే ఉంటుంది. అవును, అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక వెయిట్ చేసే రోజులు అయిపోయాయి కదా డాడ్? చాలా మంచి ఐడియా డాడ్. మీరు స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఫిష్లు ఎక్కడున్నాయో కనిపెట్టండి. మేమే గెలుస్తాం, మేమే గెలుస్తాం. నా లేటెస్ట్ టెక్నాలజీ మైక్రోవేవ్ సోనార్ ఫిష్ ఫైండర్ నాకు ఉపయోగపడుతుంది. మైక్రోవేవా? కానీ ముందు ఫిష్లు పట్టే కదా ఎవరైనా వాటిని వండుకుని తింటారు. సారీ డాడ్, ఆ జోక్ నిజంగా చాలా బాగుంది. ఫిష్ లో ఆలోచించడమే ఫిషింగ్ లోని రహస్యం. నేను ఆ క్యారెక్టర్ గా మారిపోతాను.
నేను ఈదుతున్నాను, ఆకలిగా ఉంది. ఓ, నేను తినడానికి ఏమైనా ఉందా? ఇక్కడ చూద్దాం. వీక్లీ విబ్లర్ ఆర్ బెటర్ డాన్సింగ్ ఫ్లిట్విక్. ఓ, ఇది చాలా బాగుంది. వెనక్కి పోండి నిద్ర మొహాలారా. అవును, మీలాంటి నీరసపు డ్రైవర్స్ పనికిరారు, వెళ్ళండి. నేను ట్రై చేస్తున్నాను. హోహో, ఏంటి విషయం హెన్రీ? ఇరుక్కుపోయావా? డాడ్, కాస్త హెల్ప్ కావాలి. ఓ, అంతా గందరగోళంగా ఉంది. నేను నీకు సాయం చేస్తాను. బాంగో భయంగో మన ఏరాల్ని మింగేస్తుంది అనుకుంటాను. లేక్ మాన్స్టర్స్ కి చాలా ట్రిక్స్ వచ్చు. దాదాపు దొరికింది. ఏంటిది? అది ఇక్కడేం చేస్తోంది? ఏదైనా అదేం బాగాలేదు. ఇవి దాన్ని ఆపుతాయి. కూప్, నాకు ఆఖరి సోడా ఇస్తావా? షూర్ డాడ్, ఇదిగో తీసుకోండి. ఆ! ఓహో! హే కూప్, నీకేం కనిపించింది? అది పెద్దదిగా, బాగా స్లిప్పరీగా, అంటే బహుశా బాంగో భయంగోనా? బాంగో బాయింగో. నేనప్పుడు ఒంటరిగా నీటిలోకి వెళ్ళాను. నా దగ్గర ఏ ఆయుధం లేదు. ఒక బోట్, అందులో కొన్ని ఫిషింగ్ సామాన్లు ఉన్నాయంతే. ఓ, లంచ్ కూడా ఉంది. బిస్కెట్స్, మార్మలైడ్. నాకు భయంగా ఉంది, ఆకలిగానే ఉంది. బాంగో బాయింగో సడన్ గా బయటికి వచ్చి నా బిస్కెట్స్ అన్నిటినీ తినేసింది. నేనేదో పెద్ద సైజ్ బిస్కెట్ ని అన్నట్టు నా వైపు ఆతృతగా చూసింది. ఇక జీవితంలో నేను బిస్కెట్స్ తినలేనట్టు చేసింది. ఆ పెద్ద మాన్స్టర్ ని అంతా చేయాల్సిన టైం వచ్చింది. ఇదిగో దీన్ని పట్టుకో. అలాగే కెప్టెన్. మాంగో భయంగో అన్నది వట్టి బూటకం. నీ బిస్కెట్ల మీద కది వచ్చినప్పుడు నీకు ఈ మాట గుర్తు చేస్తాను. హే, నాకు దొరికింది. ఓ బాయ్, ఓకే. రాడ్ ని బాగా గట్టిగా పట్టుకో. ఇది ఒక రకం విల్లో చెట్టు కొమ్మని నువ్వు ఊహించుకో. మెల్లగా అటు ఇటు ఊపు. ఇప్పుడు వెనక ముందు ఆలోచించకుండా దాన్ని బయటికి లాగి పారేయ్. మరి చెట్టు కొమ్మ సంగతి ఏంటి? చెట్టును మర్చిపో, బాగా బలం ఉపయోగించి లాగు. ఇదిగో అయిపోయింది. అవును, ఏమిటిది? ఇదొక షాల్, ఒక సూపర్ స్టడీ ఫిషింగ్ నెట్. నేను మీ షాల్ని కాపాడాను మిస్సెస్ మన్సన్. ఈ ఏడాది ఫాదర్ సన్ డెర్బీ విజేతలు దాని ఫాదర్ సన్ ఎల్డర్లీ ఉమెన్ And little girl fishing derby are Munson and Burtonberger.
బటన్ బర్గర్ అన్న పేరు ట్రోఫీ మీద పడింది. క్యాట్ నాకు ఈ బ్రింగ్ యువర్ పేరెంట్స్ టు స్కూల్ డే అంటే సరదాగా ఉంది కుప్. మళ్ళీ నేను ఒక స్టూడెంట్ అవుతాను కదా. ఆలోచించి చూడు, టెస్టులు రాయడం, డాడ్జ్ బాల్ ఆడడం, క్యాంటీన్ లో తినడం. నేను ఇంట్లో ఎప్పుడు గందరగోళం చేస్తూ ఉంటాను డాడ్, కానీ నేను ఎంత మంచి స్టూడెంట్ తెలిస్తే మీరు సంతోషపడతారు. ముఖ్యంగా అక్కడ పాడు చేయడానికి కానీ పడేయడానికి ఏమీ ఉండదు. హ? పాలు మొత్తం ఎవరు తాగారు? మిస్టర్ క్యాట్ ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావా మిల్లీ? నేను షో అండ్ ఫెల్ కోసం తీసుకొస్తున్నాను. ఏంటి ఈ పనికి రాని క్యాట్ నా స్కూల్కి రావడానికి వీల్లేదు. నా స్కూల్ కూడా అదే. మిస్టర్ క్యాట్ తప్పకుండా వస్తుంది. కుదరదు. కుదురుతుంది. పిల్లలు విష్బోన్ కాదు, అదొక క్యాట్. కుప్, మిస్టర్ క్యాట్ మిల్లీ దగ్గర ఉంటుంది, నేను నీ దగ్గర ఉంటాను. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోనక్కర్లేదు. కానీ ఓకే. ఇది సరదాగా ఉండేటట్టుగా ఉంది. నా బుర్ర ఒక స్పాంజ్ లాంటిది, నాలెడ్జ్ ని పీల్చుకోవడానికి ఆవురావురమంటోంది. కానీ నాది ఒక బాటం లేని బకెట్ లాంటిది. అందులో ఎంత వేసినా ఇంకా చోటు ఉంటుంది. ఓ ఎంత వాగినా మీవి ఖాళీ బుర్రలని అందరికీ తెలుసులే. నాకు తెలిసిందంతా మ్యాథ్స్, జిమ్, సైన్స్, ఆర్ట్ క్లాస్, తర్వాత మనకు ఫ్రీడమ్. ఓ ఆ చండాలమైన క్యాట్ ను చూస్తే ఉల్లిపాయ కూడా ఏడుస్తుంది. హే బర్డ్, అది తప్పు. వాళ్ళ లాకర్లో నా బ్యాట్ స్మెల్ వచ్చే షూస్ పడేయాలనిపిస్తాను. ఇది సరదాగా ఉంటుంది అనుకుంటాను. మ్యాథ్స్ క్లాస్ కి స్వాగతం. నేను మిస్ బ్రానిగన్ని. దయచేసి కూర్చోండి. ఓ సారీ. థ్యాంక్ యూ. నీకు తెలుసా, నేను నీ వయసులో ఉన్నప్పుడు మ్యాథ్స్ లో ఫస్ట్. ఓ మళ్ళీ సారీ. ఇలా చేస్తే మూల నిలబెట్టాల్సి ఉంటుంది మిస్టర్ బర్టన్ బర్గర్. ఒక సరదా లెక్కతో మొదలు పెడదాం. ట్రైన్ ఏ ఎంపైర్ సిటీ నుండి బూట్స్ విల్ కు గంటకు 70 మైల్స్ వేగంతో 260 మైల్స్ వస్తోంది. ట్రైన్ బి బూట్స్ విల్ నుండి ఎంపైర్ సిటీకి గంటకి 60 మైల్స్ వేగంలో వెళుతోంది. ఈ రెండు ట్రైన్లు ఎప్పుడు కలుస్తాయి చెప్పండి? లార్డ్, 2 ట్రామ్లు గుద్దుకొని యాక్సిడెంట్ అవ్వడానికి జస్ట్ ఒక సెకండ్ ముందు కలుస్తాయి. బ్లామో. నా కొడుకు నిజంగా ఒక జీనియస్. సారీ, నో. కోప్, ఆ ట్రైన్స్ 2 గంటల్లో కలుస్తాయి. డిస్టెన్స్ ఓవర్ రేట్ ఈక్వల్స్ టైం. కరెక్ట్ గా చెప్పావు. అదరగొట్టావు కూప్. నా కొడుకు నాలాగే ఉంటాడు మరి. ఈ రోజు నేను ఇరగ తీయాలి, అందుకు క్యాట్ అడ్డంగా ఉండదు. ఇప్పుడు ఈ ప్రపంచంలోనే అతి గొప్ప క్యాట్ ని మీకు పరిచయం చేస్తాను. ఇదిగో ఒకగానొక్క మిస్టర్ క్యాట్. మిస్టర్ క్యాట్ ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ మిల్లీ. నేను క్యాట్ ని క్లాస్ చుట్టూ తిప్పుతాను. అప్పుడు అందరూ దాన్ని ముద్దు చేస్తారు. వద్దు అంటే వెంటనే వాడిని తన క్యారియర్ లో పెట్టడం మంచిది. త్వరగా పెట్టే. పోయిన వారం టెస్ట్ పేపర్స్ ఇవి. నీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతోంది లాన్. 52. భలే. కూల్. 90%. విన్నావా బర్డ్? 90%. నాకు 91 వచ్చిందా? 91%. ఎవరి కొడుకు అదరగొట్టావు. కామన్ లార్డ్, ఆ గొప్పలు చెప్పుకునే వాళ్ళతో మనకు పని లేదు. నేను మిస్టర్ క్యాట్ ని బయటికి తీసుకువెళ్ళొచ్చా? ఓ లేదు మిలి, నీ డేంజర్. అది ఈ అందమైన పెట్టి ఇక్కడే ఉండాలి. విన్నావుగా మిస్టర్ క్యాట్, ఆమె ఇక్కడ బాస్. ఏయ్ నువ్వు ఇక్కడే కదలకుండా ఉండాలి. ఈ ఏడాది ఎన్నో కొత్త విషయాలు జరిగాయి. మీకు చెప్తున్నాను డాడ్. అదిగో అది క్లైంబింగ్ వాల్. మీరు ఎక్కగలరు డాడ్. అదిగో అది ట్రాంపోలిన్. ఇది బేస్బాల్ ప్రాక్టీస్ కోసం కొన్న పిచ్చింగ్ మెషిన్. వారు నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండుంటే బాగుండు. 2 టీమ్స్ అవ్వండి. మనం ఇప్పుడు డాడ్జ్ బాల్ ఆడాలి. అప్పుడే కాదు. సారీ కోచ్. ఓడిపోవడానికి రెడీ అవ్వు బటన్ లూసర్. ఈ రోజు నేను ఓడిపోను, గెలిచే తీరుతాను. ఆట మొదలు పెట్టండి.
భలే ఆడావు కూప్. థ్యాంక్స్ డాడ్. చూసావా? హా, ఒకే దెబ్బతో ఇతన్ని పడగొట్టేసే. అది ఆటంటే కూప్, అది అలా ఆడు. హా, మీ పని అయిపోయినట్టే. మిషన్ ఆఫ్ చేసింది ఎవరు? కమ్ ఆన్ డెనిస్, మనం దాన్ని ఆపుదాం. డెనిస్, నువ్వు వెళ్ళు, నన్ను వదిలేసేయ్. ఇది డెనిస్ కోసం. మిస్టర్ క్యాట్ తప్పిపోయింది. పిచ్చింగ్ మెషిన్ కి బదులు హాబిట్సర్ ని స్కూల్లో ఉపయోగించడం ఏంటి? వెరీ బ్యాడ్. ఇది సడన్ గా ఇలా ఆన్ అయిందేంటి? అదే విడ్డూరంగా ఉంది. డాడీ, మిస్టర్ క్యాట్ కనిపించడం లేదు. మిస్టర్ క్యాట్, ఎక్కడున్నావు? కిటికిటి. ఎవరది? ఏమీ లేదు బాబు, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? క్యాట్ పోయింది కదా, నాకేం తోచడం లేదు. కంగారు పడడానికి ఇంకేం కావాలి? తప్పకుండా మిస్టర్ క్యాట్ ఇక్కడే. ఏంటి మంచి సువాసన? ఇంకా లంచ్ పీరియడ్ కాలేదే. మనం ఇంకా మిస్టర్ క్యాట్ ని కనిపెట్టలేదు. సరే మిల్లి, తప్పకుండా ఆకలిస్తే మిస్టర్ క్యాట్ నీ దగ్గరకు తిరిగి వస్తుంది. ఇంకా అదే టోస్ట్ పెడుతున్నారా? నా చిన్నతనంలో కూడా ఇవే ఉండేవి. బహుశా ఇవి అప్పుడు తయారు చేసినవే అనుకుంటాను. టేస్ట్ అలాగే ఉంది. ఎలా తయారు చేస్తారో కనుక్కుంటాను. హా, ఇలా ఉంటే నేను అసలు తెల్లేను. దిగులు పడకు కూప్. స్కూల్లో అందరి ముందు ఆ క్యాట్ ఏం చేయగలడు? దాని సంగతి నీకు తెలీదా డెనిస్? నేను తీసుకెళ్తానులేండి డాడ్. ఇదిగో దీన్ని కూడా. తప్పించుకున్నాను. క్యాట్, నేను మంచివాడినని డాడీకి నిరూపించాలనుకుంటున్నప్పుడు హే, దాన్ని తిరిగిచ్చాయి. ఇదిగో కొంచెం. నీ అంత చూడకుండా నేను వదిలిపెట్టాను. కోప్. అవును, వాడి అంత చూడాల్సిందే. ఫుడ్ ఫైట్. ఎవరు విసిరారు దీన్ని? కాదు, నేను కాదు. క్యాట్. మిస్టర్ క్యాట్ ఫుడ్ ని అలా విసరదు. దానికి మంచి మర్యాద బాగా తెలుసు. సరే, నేను మొదలు పెట్టిందే కదా, నేనే క్లీన్ చేస్తాను. మెచ్చుకుంటున్నాను కూప్. నీ పనులకు నువ్వే బాధ్యత వహిస్తున్నావు. సరే, నేను నీకు సాయం చేస్తాను. థ్యాంక్స్ డాడ్. ఇంత చేసిన ఆ క్యాట్ నేను ఊరికే వదిలేస్తావా కూప్? వదలను, కానీ క్యాట్ ని ఇరికించాలంటే ముందు దాన్ని బయటికి లాగాలి. అప్పుడు సరైన ఛాన్స్ చూసి దెబ్బ కొట్టాలి. హలో పేరెంట్స్, సైన్స్ క్లాస్ కి స్వాగతం. ఈ రోజు పాఠం థ్రిల్లింగ్ గా ఉంటుంది. అదిగో అక్కడుంది. జంతువులలో ఉన్న తెలివైన ప్రవర్తన. మేజ్ నుండి తప్పించుకునే తెలివితేటలు ఎలుకకు ఉందని డెమోన్స్ట్రేట్ చేయబోయే లక్కీ స్టూడెంట్ ఎవరు? నేను. ఆల్ రైట్ కూపా, ఇక్కడికి రా. మీకు తెలుసా, నేను కూప్ వయసులో ఉన్నప్పుడు సైన్స్ లో అదరగొట్టేసేవాడిని. అది నిజమే కావచ్చు మిస్టర్ బటన్ బర్గర్, కానీ మీరు కాస్త వెనక్కి వెళితే మంచిది. లేదంటే క్లాస్ లో ఉన్న మిగతా వాళ్ళకి ఇబ్బంది. సరే సార్. ఇక నువ్వు కానివ్వు కూపర్. ఇదిగో ఇక్కడుంది ఒక ఆరోగ్యమైన ర్యాట్. క్యాట్లకు నచ్చే విధంగా ఇది పుష్టిగా ఉంది. సరే, ఇప్పుడు ఊప్స్. దొరికా మట్టి బుర్ర. నీ తెలివితేటలకు A+ ఇస్తున్నాను కూపర్. యాక్సిడెంట్లు సహజం, కానీ కంట్రోల్డ్ ఎక్స్ప్లోషన్ వల్ల ఆ ఎలుక మళ్ళీ తన బోనులోకే తిరిగి వెళ్ళిపోయింది. కూప్, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. ఆల్ రైట్ క్యాట్, ఇక ఆటలు చాలు.
హే డాడ్, మన ఇంటికి వెళ్ళేలోపు నా మల్టీమీడియా కాలేజ్ ని పూర్తి చేద్దాం అనుకున్నాను. ఆ, చాలా బాగుంది బాబు. నువ్వు మిస్టర్ క్యాట్ ని కనిపెట్టావు. ఓ, ఎంత ముద్దుగా ఉందో. అవును, పోనీలే కనీసం ఈసారైనా క్యాట్ మీద మీ దృష్టి పడింది. ఆ, నాకు గర్వంగా ఉంది బాబు. ఈ రోజు నువ్వు చాలా బాగా ప్రవర్తించావు. మనం వెళ్ళి సరదాగా ఐస్ క్రీమ్ తిందామా? పనిష్మెంట్ అయ్యాక